ఈ లెసన్ లో మనం ఒక వెబ్ ఫోటో గ్యాలరీను ఏ విధంగా రూపొందించవచ్చో తెలుసుకుందాం. ఒక వెబ్సైట్ కు సంబంధించిన వివిధ రకాల ఫోటోస్ ను ఒక గ్యాలరీ రూపంలో ఏదైనా ఒక వెబ్ పేజ్ ను డిజైన్ చేసినట్లయితే దాన్ని వెబ్ ఫోటో గ్యాలరీ అని అంటాము. ఈ రకమైన వెబ్ ఫోటో గ్యాలరీను మాన్యువల్ గా రూపొందించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇక్కడ మనం ఫోటోషాప్ వంటి సాఫ్ట్వేర్స్ ను ఉపయోగించి ఒక వెబ్ ఫోటో గ్యాలరీను చాలా సులువుగా అలాగే ప్రభావవంతంగా క్రియేట్ చేయవచ్చు. ఈ లెసన్ లో మనం అడోబ్ ఫోటోషాప్ లో ఒక వెబ్ ఫోటో గ్యాలరీను ఏ విధంగా రూపొందించవచ్చో తెలుసుకుందాం. ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇందులోని ఫైల్ మెన్యూలో గల ఆటోమేట్ ఆప్షన్ లోని వెబ్ ఫోటో గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు వెబ్ ఫోటో గ్యాలరీ విజార్డ్ డిస్ప్లే అవుతుంది. ఈ విజార్డ్ లో కనుక చూసినట్లయితే ముందుగా సైట్ క్రింద ఉన్న స్టైల్స్ లో వివిధ రకాల వెబ్ ఫోటో గ్యాలరీ స్టైల్స్ మనకు డిస్ప్లే అవుతాయి. వీటి యొక్క ప్రివ్యూను ఇక్కడ ఉన్న ఈ చిన్న విండోలో మనం చూడవచ్చు. సెంటర్డ్ ఫ్రేమ్ 1, సెంటర్డ్ ఫ్రేమ్ 1 ఫీడ్బ్యాక్, ఇన్ఫో ఓన్లీ, బ్లాక్ అండ్ వైట్, వైట్ ఆన్ బ్లాక్, ఫ్లాష్ గ్యాలరీ 1, గ్యాలరీ 2, thumbnails, feedback, gray, neutral, horizontal slideshow, horizontal thumbnails. ఈ విధంగా వివిధ రకాల స్టైల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రివ్యూ ఆధారంగా మనకు ఏ స్టైల్ అయితే సూటబుల్ గా ఉంటుందో లేదా మనకు ఏ స్టైల్ అయితే అనువుగా ఉంటుందో దాన్ని మనం ఎంచుకుని క్రింద ఉన్న సోర్స్ ఇమేజెస్ లో మన వెబ్ ఫోటో గ్యాలరీలో ఉంచదలుచుకున్న ఇమేజెస్ ఉన్న ఫోల్డర్ ను లొకేట్ చేయాలి. ఇక్కడ ఉన్న యూజ్ ఫోల్డర్ అనే ఆప్షన్ మనం ఎంచుకుని కింద ఉన్న బ్రౌజ్ బటన్ పై క్లిక్ చేశాము. ఇప్పుడు మన వెబ్ ఫోటో గ్యాలరీలో ఉంచదలుచుకున్న ఫోటోస్ యొక్క ఫోల్డర్ ను ఇక్కడ లొకేట్ చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందుగానే మన ఫోటో గ్యాలరీలో ఉంచదలిచిన ఫోటోస్ ను ఒక ఫోల్డర్ లో ఉంచడం జరిగింది. అది ఈ కంప్యూటర్ లో డెస్క్ టాప్ పై ఉంది. ఇప్పుడు దానిని లొకేట్ చేద్దాం. డెస్క్ టాప్ పై ఇమేజెస్ ఫర్ గ్యాలరీ అనే ఫోల్డర్ లో దానికి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. అదే విధంగా గ్యాలరీ క్రియేట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన ఫైల్స్ డెస్టినేషన్ అంటే ఏ ఫోల్డర్ లో సేవ్ చేయబడాలో దానిని ఇక్కడ లొకేట్ చేయాలి. డెస్టినేషన్ ను లొకేట్ చేయడానికి ఇక్కడ ఉన్న డెస్టినేషన్ బటన్ పై క్లిక్ చేసి డి డ్రైవ్, కస్టమ్ పెయింట్ బూత్, ఓకే. ఇప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఈ కింద ఉన్న ఆప్షన్స్ లో జనరల్ గనక ఎంచుకున్నట్లయితే కేవలం అక్కడ ఇమేజెస్ తప్ప మరి ఏ ఇతర ఇన్ఫర్మేషన్ ను ఎంటర్ చేయడానికి వీలులేదు. అదే ఒక బ్యానర్ లేదా లార్జ్ ఇమేజెస్ లేదా థంబ్నెయిల్స్ మొదలైనవి తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన మరికొన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకి లార్జ్ ఇమేజెస్ తీసుకున్నట్లయితే మన ఇమేజెస్ ను రీసెట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడున్న స్మాల్, మీడియం, లార్జ్, కస్టమ్ లోంచి మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మనకు నచ్చిన సైజ్ పిక్సెల్స్ ను ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. అదేవిధంగా క్రింద ఉన్న కాన్స్ట్రెయిన్ ఆప్షన్ ద్వారా కేవలం మనం ఫోటోస్ యొక్క విడ్త్ ను పెంచదలిచామా లేదా హైట్ ను పెంచదలిచామా లేదా రెండింటిని సమానమైన నిష్పత్తులు పెంచదలిచామా అనేది ఎంచుకోవచ్చు. అదేవిధంగా క్రింద జేపీఈజీ యొక్క క్వాలిటీ హై, లో, మీడియం మరియు మాక్సిమం ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ ఉన్న స్లైడర్ ద్వారా కూడా రెజల్యూషన్ ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇమేజెస్ కు మనం ఏదైనా బార్డర్ ఇవ్వదలిచినట్లయితే ఆ బార్డర్ యొక్క విడ్త్ ను పిక్సెల్స్ లో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఏ విధమైన బార్డర్ అవసరం లేనప్పుడు 0 వాల్యూని టైప్ చేయాలి. ఈ విధంగా ఆప్షన్స్ ను సెట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆటోమేటిక్ గా ఒక వెబ్ ఫోటో గ్యాలరీ క్రియేట్ అవడాన్ని మనం చూడవచ్చు. ఇందులో ఉన్న థంబ్నెయిల్స్ పై క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజెస్ ని ఇక్కడ మనం చూడవచ్చు.
అదేవిధంగా మరొక మోడల్ చూద్దాం. ఈ విధమైన ఒక వెబ్ ఫోటో గ్యాలరీని మనం ఫోటోషాప్ ద్వారా పొందవచ్చు.